ఈ రోజుల్లో యువకులు ఎలా ఉన్నారంటే ప్రేమ పిచ్చిలో పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అదే లైఫ్ అనుకుంటున్నారు. సరైన పార్ట్నర్ ఎన్నుకునే విషయంలో చాలామంది పొరపాటు పడుతున్నారు. తర్వాత ఇబ్బంది పడ్డాక అప్పుడు తెలుసుకుంటున్నారు. అప్పుడు తెలుసుకునే ఉపయోగం ఏంటి ఫ్రెండ్స్? ఆ ప్రేమ పిచ్చిలో, ఆ విరహంలో, ఆ మోజులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏమి చెప్పినా వినిపించుకోబుద్ధి కాదు. వాళ్ళని పెడచోరు పెట్టేస్తారు. చాలామంది యువకులు ఇలా తయారైపోతున్నారు ఇవాళ. అది మంచి పద్ధతి కాదు ఫ్రెండ్స్. మనం ప్రేమించాల్సిన టైం ఉంది ఇంకా. ఈరోజు మనం మన లైఫ్ని ఎలా మౌల్డ్ చేసుకోవాలో చేసుకొని సెటిల్ అయ్యేదాకా మనం ఈ ప్రేమలు దోమలు అనకుండా, మన పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళు తెచ్చిన సంపాదనతో మనం ఏదో ఎంజాయ్ చేస్తూ ఇదే లైఫ్, నేను ప్రస్తుతానికి హ్యాపీగా బతికేస్తున్నాం కదా అనుకోవడం చాలా తప్పు ఫ్రెండ్స్. మన పేరెంట్స్ మన కోసం ఎంత కష్టపడుతున్నారో మీకు తెలియనిదేమి కాదు. మనం వాళ్ళకి అండగా ఉండాలి కానీ అడ్డుగా ఉండకూడదు. మనం భారంగా అవ్వకూడదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనం వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండాలి. మనల్ని ఇంత కని పెంచి చేసినందుకు వాళ్ళు మనం ఇబ్బంది పెట్టకూడదు ఫ్రెండ్స్. ఈ ప్రేమ పిచ్చిని వదిలేయండి. ఈ పిచ్చిలో పడి ఎంతోమంది మోసపోయి ఇబ్బందులు పడి చాలా భయంకరమైపోయింది ఫ్రెండ్స్. అలాగే మన యువకులు ఉన్నారు, వీళ్ళు ఆ డ్రగ్స్కి, ఆ మందుకి, ఆ గంజాయికి, వాటికి, ఆ గుట్కాలకి, వాటికి అలవాటు బానిస అయిపోయి శరీరాలను పాడు చేసుకుంటూ, ఆరోగ్యం పాడు చేసుకుంటూ చాలా ఇబ్బంది పాలైపోతున్నారు ఫ్రెండ్స్. ఇవాళ అసలు యువకులు ఎలా అయిపోతున్నారంటే అలా అయిపోతున్నారు. ఆ డ్రగ్స్ని వదిలేయండి. ఆ గంట 2 గంటల్లో ఆ మత్తు కోసం మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకొని భవిష్యత్తు కూడా నాశనం అయిపోతుంది ఫ్రెండ్స్. దాని లేకపోతే జీవితం ఏంటంత ఎడిట్ అయిపోతారు దానికి. ఇక అలా ఉండకూడదు ఫ్రెండ్స్. అలా దానికి బానిస అవ్వకండి. మన ముందు కళ్ళ ముందు కనిపిస్తున్నారు కదా చాలామంది అలా తీసుకున్న వాళ్ళు ఎలా అయిపోతున్నారో, ఏం జరుగుతుందో తెలుసుకున్నప్పుడు మనం వాటి జోలికి ఎందుకు వెళ్ళాలి ఫ్రెండ్స్? మనం వాటిని అవాయిడ్ చేద్దాం. వాటి జోలికి వెళ్ళొద్దు. మనం మంచి మార్గంలో వెళ్ళి మనం ఎలా డబ్బులు సంపాదించుకోవాలి, మన ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి, ఎట్లా ఎంత మంచిగా చూసుకోవాలి, ఏ బిజినెస్ చేయాలి, ఏ జాబ్ చేయాలి, వీటి మీద ఫోకస్ పెట్టండి. మీరు స్టేజ్కి వచ్చాక అప్పుడు ప్రేమించుకోవడానికి టైం ఉంటుంది. ప్రేమించుకోవచ్చు, మంచి పార్ట్నర్ ఎన్నుకోవచ్చు, ఇంట్లో చెప్పుకోవచ్చు, ఇరు కుటుంబాలను మాట్లాడుకొని సంప్రదింపులు చేసుకొని మ్యారేజ్ చేసుకోవచ్చు, హ్యాపీ బతుకోవచ్చు. మీ దగ్గర అప్పుడు ఆమెని వచ్చి నీతో పాటు మ్యారేజ్ చేసుకుని వచ్చిన ఆమెని నువ్వు ప్రేమగా చూసుకోగలిగిన కెపాసిటీ నీకు ఉంటుంది. ఏ ఇబ్బంది పడకుండా తనని బాగా మహారాణిలా చూసుకోగలిగిన కెపాసిటీ అప్పుడు మీకు ఉంటుంది. సంపాదించే వయసులో ప్రేమ 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 తిరిగితే ఒకవేళ ఆ అమ్మాయి నీకు ఇంట్లో వాళ్ళు ఇష్టపడి మ్యారేజ్ చేసినా ఏం పెట్టి పోషించగల ఫ్రెండ్స్? మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. నా బాధను అర్థం చేసుకోండి. ఈ రోజుల్లో ఎంత ఫాస్ట్గా డెసిషన్ తీసుకుంటున్నారో, ఎంత ఫాస్ట్గా ఇలా అవుతున్నారో చాలా మంది యువకులు చాలా పాడైపోతున్నారు ఫ్రెండ్స్. తల్లిదండ్రి మాట వినట్లేదు. ఆ టైంలో వాళ్ళకి వినిపించుకోరు. ఇక ఇది తప్పమ్మా, ఇది ఒప్పమ్మా, ఇది చేయకూడదమ్మా, ఇది చేయాలమ్మా అని చెప్పినప్పుడు వాళ్ళ మాటలు అసలు ఏమీ వినబుద్ధి కాదు. ఆ టైంలో అంత పిచ్చిలో ఉండిపోతారు. అదొక మాయలోకంలో ఉండిపోయి మాటలు ఇక చెవిని పెట్టుకోరు. ఇక అది ఆ ఇబ్బంది ఏదో జరిగాక అప్పుడు అమ్మా నువ్వు చెప్పినప్పుడు నేను వినలేదమ్మా, నాన్న నువ్వు చెప్పినప్పుడు నేను వినలేదు నాన్న అని అప్పుడు బాధపడి సుఖమే ఉంది ఫ్రెండ్స్. జరగాల్సిన అన్యాయం, జరగాల్సిన మోసం మొత్తం జరిగిపోయిన తర్వాత అప్పుడు మీరు రియలైజ్ అయ్యి ఏం చేస్తారు ఫ్రెండ్స్? అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఈ రోజుల్లో యువకులు చాలా ఇబ్బంది చేస్తున్నారు. అట్లా ఉండకండి ఫ్రెండ్స్. భవిష్యత్తు మీదే. ఇప్పుడు ముందు భవిష్యత్తు అంతా మీదే. ఇది దేశమే యువత మీద నడుస్తుందని చెప్తున్నారు. మీకోసం ఎన్నెన్నో అవకాశాలు వస్తున్నాయి. ఎన్నో ఫ్యాక్టరీలు మనకి వస్తున్నాయి. మనకి ఎన్నో జాబులు వస్తున్నాయి. చక్కగా బాగా చదువుకొని, మంచిగా చదువుకొని మంచి జాబ్ చేస్తూ ఉంటే మనకు నచ్చిన అమ్మాయి మన కళ్ళ ముందుకు వస్తుంది ఫ్రెండ్స్. మనకి పైన దేవుడు మనకి ఈ అమ్మాయి మన భార్య కావాలని రాసిపెట్టే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ టైం వచ్చే వరకు మన భవిష్యత్తును మనం మౌల్ట్ చేసుకొని మనం ఒక స్టేజ్కి వచ్చేసి మనం ఒక సెటిల్ అయిపోవాల్సింది ఫ్రెండ్స్. అంతేగాని ఈ అమ్మాయిల ముద్రికి వాళ్ళని ప్రేమిస్తూ ఆమె కాదని ఏదో సూసైడ్ చేసుకోవడము, గడ్డలు పెంచుకొని దేవదశలాగా అయిపోవడము, ఈమె నా జీవితం అనుకున్నాను, సరస్వం అనుకున్నాను, ఈమె నన్ను వదిలేసి వెళ్ళి వేరే వాళ్ళని పెళ్లి చేసి వెళ్ళిపోయింది, నా భవిష్యత్తు ఏంది, నా పరిస్థితి ఏంది అనుకొని ఎవ్వరూ పిచ్చి పిచ్చి ఆలోచన తీసుకోవద్దు ఫ్రెండ్స్. ఇవాళ అందరి యువత కొంచెం తెలివిగా ఉండండి ఫ్రెండ్స్. మనకి రాసిపెట్టున్న అమ్మాయి మనకి ఎప్పుడో ఎత్తుక్కుంటూ వస్తుంది. మనం తననే మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా బతికగలం. ఈలో మనం తొందరపడి నిర్ణయాలు ఏమి తీసుకోవద్దు ఫ్రెండ్స్. ఈ ప్రేమ, పెళ్ళి, ఇవన్నీ మోజులు ఇవన్నీ వేస్ట్ ఫ్రెండ్స్. ఈ లోకంలో ఎలా ఉందంటే చాలా దారుణంగా జరుగుతుంది ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. పెళ్ళైన వాళ్ళనే వేరే వాళ్ళని ప్రేమించిన అమ్మాయి పెళ్ళైన మొగుడిని ఇలా పడితే అలా చేస్తుంది. నేను ఎన్నో చూస్తున్నాం. నరికేసి డ్రమ్ములో పెట్టేయడం, చంపేసేయడం,
ఆ లవర్ తీసుకొచ్చేసి మొగుడిని చంపిపిచ్చేయడం, ఇట్లా ఘోరాలు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. అలాంటి వాటికి మీరు దూరంగా ఉండండి ఫ్రెండ్స్. నా బాధ అర్థం చేసుకోండి. ఇవన్నీ ఈ సమాజంలో జరుగుతున్నాయి ఫ్రెండ్స్. వీటన్నిటికీ మీరు దూరంగా ఉండండి. చక్కగా చదువుకోండి, మంచి భవిష్యత్తు చూసుకోండి, మంచిగా జాబ్ చేసుకోండి, తల్లిదండ్రుల మాట వినండి, చెడు అలవాట్లకి చెడు వ్యసనాలకి బానిస అవ్వకుండా చక్కగా వాళ్ళ మార్గంలో నడవండి. వాళ్ళు చెప్పిన మాట వినండి. మీకు మంచి చేస్తారని చూస్తారు కానీ తల్లిదండ్రులు మిమ్మల్ని అన్యాయించాలని చూడరుగా ఫ్రెండ్స్. వాళ్ళు మంచి సంబంధం తీసుకొస్తారు, మ్యారేజ్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి. ఇలా సెటిల్ అయిపోతే వాళ్ళని మీకు ఎలా చూసుకోవాలనేది ఒక అవగాహన అనేది వస్తుంది ఫ్రెండ్స్. మీకు చక్కగా చూసుకోవచ్చు. ఈ వ్యామోహం జోలికి వెళ్లకుండా, ఆ బానిస అయిపోయి వ్యసనాల జోలికి వెళ్లకుండా, ఆ డ్రగ్స్ గుట్కా లాంటి జోలికి వెళ్లకుండా. అట్లాగే కొంతమంది యువకులు గొడవలంటే ముందుకున్నారు ఫ్రెండ్స్. గొడవలకి కొట్లాటకి వెళ్ళిపోవడం, వాళ్ళకు తండ్రి రావడం, వాళ్ళు మళ్ళీ వచ్చి నలుగురిని వేసుకొచ్చి వీళ్ళని కొట్టడం, ఇట్లాంటివన్నీ అవసరమా ఫ్రెండ్స్? దీనివల్ల భవిష్యత్తు నాశనం తప్ప ఏమన్నా ఉందా? మన కొట్లాటకి ముందుకు వెళ్ళిపోతే రేపొద్దున గొడవలు అయ్యి పేరెంట్స్ని ఇబ్బంది పెట్టి, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది, మనకేదైనా ఇబ్బంది జరిగి మన పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి మన పేరెంట్స్ కూడా పోలీసులు పిలిపించుకొని వాళ్ళ పరువు తీసేసి మనకి ఇన్ని అవసరమా చెప్పండి? చక్కగా చదువుకొని మన భవిష్యత్తు మనం చూసుకోవాలి. దీనివల్ల మీరు పోలీస్ స్టేషన్లో ఒకసారి మీరు పోలీస్ స్టేషన్లోకి వెళ్తే, మీరు ఎప్పుడైనా రేపు బాగా చదువుకొని అవుట్ ఆఫ్ కంట్రీస్కి జాబ్ కోసం వెళ్ళాలన్నా, మీరు వీసా అప్లై చేయాలన్నా, ఒక్కసారి మీ పోలీస్ స్టేషన్లో కేసు అనేది పడితే ఇంకా అది అప్లై అవుతుంది ఫ్రెండ్స్. మీరు వెళ్ళగలరా? మీ భవిష్యత్తుకి ఇబ్బందే కదా. ఎందుకు ఆలోచించరు? అప్పటికప్పుడు ఫాస్ట్గా నిర్ణయం తీసేసుకొని, మా ఫ్రెండ్ ఎవరు కొట్టారంట, నన్ను ఎవడో ఏదో మాట అన్నాడు అనేసి ఆవేశం పడిపోయి వెళ్ళిపోయి కొట్టి రావడం, వాళ్ళు సింగిల్గా మీరు ఎప్పుడు దొరుకుతారా అని చెప్పి చూసి మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని కొట్టడం, ఇలా గొడవ పెద్దది, మీరు నలుగురు తీసుకెళ్ళి కొట్టడం, తలగాలు పగలడం, ఏదో జరగడం, పోలీస్ కేసులు అయిపోవడం అవసరం ఫ్రెండ్స్. మంచిగా చదువుకొని ప్రశాంతంగా హ్యాపీగా బతికే ఎందుకు ఫ్రెండ్స్ ఇవన్నీ? వేటికి ఇలాంటి లోకాలలో ఇలాంటి వాటికి ప్రలోభాలకు వేటికి మీరు లొంగకుండా చక్కగా చదువుకోండి, చక్కగా జాబ్ చేసుకోండి. మంచి అవకాశాలు ఉన్నాయి, మంచి 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 భవిష్యత్తు ఉంది ముందు ముందు. చక్కగా చేసుకొని తల్లిదండ్రులకు అందరికీ బాగా ప్రేమగా చూసుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. తల్లిదండ్రులు మన కోసం ఎంతో కష్టపడి పెంచి పోషించి మన కాళ్ళ మీద నిలబడేలా చేసి వాళ్ళకి మంచి బట్టలు లేకపోయినా మనకు మంచి బట్టలు, చెప్పులు ఏమి కావాలంటే ఇప్పించి మన భవిష్యత్తు కోసం వాళ్ళు కృషి చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి మనం ఏదో ఒకటి చేయాలి ఫ్రెండ్స్. మనకు వాళ్ళు కన్నందుకు నాకు మంచి కొడుకు పుట్టాడని చెప్పుకోవాలి, కానీ నాకు ఇలాంటి వాడు పుట్టాడు ఏందని చెప్పి నలుగురిలో ఇదిగా ఉండకూడదు ఫ్రెండ్స్. మనం పేరెంట్స్కి అవమానం తెచ్చేలాగా ఉండకూడదు. వాళ్ళని బయట వాళ్ళు ఎవరిని మన గురించి ఏదైనా మాట అనేలాగా ఉండకూడదు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? నేను చెప్పేదాన్ని వింటున్నారు కదా. కొంతమందైనా మారండి ఫ్రెండ్స్. నేను ఇంత వీడియో బాధపడుతూ చేసినందుకు కొంతమందైనా మారండి, నేను కొంచెం ఆనందపడతాను. ఓకేనా ఫ్రెండ్స్? ఎప్పుడు కొట్లాల జోలికి కానీ, ఈ డ్రగ్స్లు వాటికి, మత్తు పానీయాలు వాటికి జోలికి కానీ, ఈ ఎలా పడితే అలా అమ్మాయిల జోలికి కానీ వెళ్ళకుండా చక్కగా చదువుకొని మంచి భవిష్యత్తుకు చేసుకుంటారని, నా మాటలు వినిపించుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.